దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రతినిత్యం దేవుడు మనతో మాట్లాడుతున్న లాగున ఈరోజు కూడా దేవుడు నీ కోసం అందిస్తున్న ఒక అద్భుతమైన వాక్య సందేశం నేటి దినపు ఆత్మీయ ధ్యానాన్ని ధ్యానం చేద్దాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనము. నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన నిన్ను దీవించబోతా ఉన్నాడు. ఎలా దీవించబోతున్నాడు? విస్తారమైన దీవెనలు నీ మీద కుమ్మరించబోతా ఉన్నాడు. ఏ విధంగా అంటే పట్టుకుంటే కూడా పట్టజాలనంత విధంగా. ఎలాగంటే ఆకాశ వాకిళ్లను విప్పి. దేవునికి సమస్తమైన కలుగును గాక. దేవుడు తనకు నుండి సమస్తమును విడిచిపెట్టి మన కోసం భూమి మీదకి వచ్చాడు. అదేవిధంగా ఆకాశ వాకిళ్లను విప్పబోతా ఉన్నాడు. ఆయన అంటూ దాచుకునేది ఏమీ లేదండి, మొత్తం ఓపెన్ చేస్తున్నాడు. ఆయన నీ కోసం ఏదైతే దేవుడు దాచి ఉంచాడో దాన్ని బయటకు తీసుకురాబోతున్నాడు, బహిర్గతం చేయబోతున్నాడు, విప్పబోతున్నాడు, ఓపెన్ చేయబోతా ఉన్నాడు అంటున్నాడు. అందుకే అంటున్నాడు దేవాదేవుడు, ఆకాశవాకిని విప్పి పట్టజాలను దీవెనలను కుమ్మరించేదను. దేవునికి సమస్తమైన కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడి నుంచి మాట వింటున్నా కానీ దేవుడు నీ కోసము చాలా పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకున్నాడు. ఏమని? ఎందుకు? ఆకాశ వాకిల్ని విప్పి నిన్ను దీవించాలని, పట్టుకుంటే పట్టజాలను దీవెనలను కుమ్మరించాలని దేవుడు నీ యందు ఓ గురి కలిగి ఉన్నాడు. మనము ఒకవేళ సమస్యను బట్టి మనుషుల దగ్గరికి వెళ్తే మనుషులు విప్పలేరు ఏది కూడా, కనీసం మనసు విప్పి మాట్లాడరు. ఆకాశ వాకిని విప్పుతారా? వారి నుండి ఒక్క ప్రేమ గల మాట కూడా మనసు విప్పి మాట్లాడడానికి ఇష్టపడరు. మనుషులు అలా ఉంటారు. కానీ దేవుడు ఎలాంటి వాడంటే నీకోసము పరలోకాన్ని తెరవబోతా ఉన్నాడు. పరలోకపు ద్వారాన్ని తెరిచి నీకోసము రావలసిన దీవెన ఆశీర్వాదాలను దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. కనుక దేవుని బిడ్డ, నీ స్థితి, నీ గతి, నీ యొక్క బ్రతుకు ఎలాంటిదో కానీ దాన్ని చూసి బాధపడ మాకు. దేవుడైతే నీ కొన్నింటి తేనె చూడడు, కానీ నీకు నుండి నీలో ఉన్నటువంటి ప్రార్థన జీవితాన్ని, నీవు దేవుని కొరకు ఏ విధంగా నిలబడుతున్నావు దాన్ని చూసి దేవుడిని దీవిస్తాడు. ఆమేన్. కనుక ఈ మాట వింటుండగా నీ జీవితంలో ఓ గొప్ప అద్భుతం జరగాలి, ఓ గొప్ప మిరాకిల్ వండర్ జరగాలి. దేవుడు పరలోకపు ద్వారాలు తెరిచి నిన్ను దీవించబోతున్నాడు. నీ పైన దీవెన నిన్ను కుమ్మరించబోతా ఉన్నాడు. ఆయన మాటలో శక్తి ఉన్నది. ఆయన చూపులో, స్పర్శలో శక్తి ఉన్నది. అద్భుతాలు జరుగుతాయి. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుని చూస్తున్నావు. దేవుడైతే నిన్ను దీవించేవాడే, శపించేవాడు కానే కాదు. మనుషులు శపిస్తారు, మనుషులు వ్యతిరేకంగా మాట్లాడతారు, కానీ దేవుడు నిన్ను దీవించాలని ఇష్టపడుతున్నాడు, నిన్ను ఆశ్రయించాలని ఇష్టపడుతున్నాడు. అసలు ఎంత వండర్ఫుల్ మాట కదండి. ఆకాశ వాకిళ్లను పరలోకపు వాకిళ్ళు తెరిస్తే ఇంకేముంటాయండి? అంతా ఓపెనే. నీకోసం దేవుడు మొత్తం ఓపెన్ చేయబోతున్నాడు. మనం కొన్ని సందర్భాల్లో మనము మొత్తం ఇవ్వడానికి ఇష్టపడము. ఎప్పుడైతే మనము మన జీవితాల్లో దేవుని సన్నిధిలో చేయబడిన ప్రార్థన ద్వారా దేవుడు అంటున్నాడు, ఆకాశ వాకిళ్లను విప్పి నిన్ను ఆశీర్దిస్తాను, దీవిస్తాను. కనుక ఈ మాటను నమ్మినట్టు నీవు ఇంత ధన్యురాలవి. నిజంగా ఆ మాట అమూల్యమైన ముత్యం లాంటిది. కనుక ఆ వాగ్దానం దేవుడు నీతో మాట్లాడుతుండగా ధైర్యంతో నా జీవితం దేవుడు గొప్ప కార్యం జరిగింపచేస్తాడు అని విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. దేవుడు పట్టజాలను దీవెన నా పైన కుమ్మరించబోతున్నాడు అని విశ్వాసంతో ప్రార్థన చేయి. ప్రార్థన: మహాగణ వందనాలు స్తోత్రం చేస్తున్నాం తండ్రి, దీవించి ఆశీర్వించండి. మా జీవితంలో, కుటుంబాల్లో అతన్ని ఆకాశ వాకిలను విప్పి పట్టజాలను దీవెనలు కుమ్మరిస్తానని మాటిచ్చావు. వందనాలు చేస్తున్నాం తండ్రి. ఈ వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాం, కనపరుస్తున్నాం. మా జీవితంలో నెరవేర్చబడును గాక, ఆకాశ వాకిళ్లు తెరవబడును గాక.
పట్టజాలని పట్టుకుంటే కూడా పట్టజాలని దీవెనలు కుమ్మరించేవాడును కాక ప్రార్థన చేస్తున్నాం. అన్ని రకాలుగా దీవించి ఆశీర్వించి మహిమ ఘనతాపరం మాధ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నాదరైన యేసును కృతజ్ఞతతో అడిగి పొందుకొచ్చున్నాం మా ప్రియ పరలోకమైన తండ్రి. ఆమేన్ ఆమేన్.